వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కొండ సురేఖ అవుట్, గద్వాల విజయలక్ష్మి ఇన్. మంత్రివర్గం నుంచి కొండ సురేఖకు ఉద్వాసన ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో ఐసీసీ నుంచి ప్రకటన రావచ్చన్న తీరులో గాంధీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి. దీంతో సురేఖ స్థానంలో మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకుంటున్నారన్న చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి స్థానం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆమెను క్యాబినెట్లోకి తీసుకోవడం రెండు రకాలుగా సహేతుకంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించారన్న మెసేజ్తో పాటు కొండ సురేఖ స్థానంలో మహిళలకే పార్టీ అవకాశం కల్పించిందన్నది కూడా బ్యాలెట్ అవుతుంది కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. అదే సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. కొండ సురేఖపై చర్యల ప్రకటన ఏఐసీసీ నుంచి వెలువడిన తర్వాత కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది స్పష్టం కానుంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి ప్రస్తుత ఉభయ సభల్లో సభ్యురాలుగా కానందున మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోట కింద కంటిన్యూ చేయాలా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది. వచ్చే ఏడాది మార్చిలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఖాళీ ఉండడంతో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ఆగడమా లేక ఆల్టర్నేట్గా మరో రూపంలో విజయలక్ష్మిని ఎమ్మెల్సీ చేయడమా అనేది రానున్న రోజులలో తేలనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎవరికో ఒకరికి చేత రిజైన్ చేయించి ఆ వ్యక్తికి పార్టీలో మంచి పదవి ఇవ్వడమే లేక కీలకమైన నామినేటెడ్ పోస్టుల ఇవ్వడమే చేసి ఆ ఎమ్మెల్సీ స్థానంలో గద్వాల విజయలక్ష్మి ఎన్నిక చేసే అవకాశం లేకపోలేదు. ఖాళీ కానున్న 2 గ్రాడ్యుయేటెడ్ స్థానాలకు దాదాపు 2 అభ్యర్థులను ఖరారు చేసినందున ఖచ్చితంగా గెలుస్తారన్న కోట కిందనే విజయలక్ష్మిని ఎమ్మెల్సీ చేయడం ఉత్తమం అనే సంకేతాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తొలుత ఏఐసీసీ నుంచి కొండ సురేఖ ఉద్వాసన ప్రకటన వచ్చిన తరువాత తదుపరి మంత్రి అవకాశంపై చర్యలు మొదలు కానున్నాయి. ఆది శ్రీనివాస్, విజయశాంతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నందున మరో ఆలోచన లేకుండా ఈ ఇద్దరిలో ఎవరికి ఒకరిని ఎంపిక చేయడం పైన కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మహిళా స్థానంలో మరో మహిళకు అవకాశం ఇవ్వడమే సమంజసం అనేది వారి వాదన. రాష్ట్రం నేతల అభిప్రాయాలను అనంతరం ఏఐసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్నట్లయితే ఎలాంటి ఎన్నికల అవసరం లేకుండానే వెంటనే తీసుకోవచ్చనే వెసులుబాటు కూడా ఉన్నది. కానీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచనలు సోషల్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ తదితరాలను పరిగణలోకి తీసుకొని హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆ తర్వాత కొత్త మంత్రి ప్రమాణ స్వీకారానికి అవకాశాలున్నాయి. గద్వాల విజయలక్ష్మి గతంలో జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేసినందున త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే కలిసి వస్తుందన్న అభిప్రాయం కొందరు నేతల నుంచి వినిపిస్తుంది.